అయితే మాత్రం జస్ట్ యావరేజ్ మూవీ అంతే. యావరేజ్ మూవీ అని ఎందుకంటానంటే ఫస్ట్ హాఫ్ మాకు సినిమా మొదలైనప్పటి నుంచి కూడా అది ఎంట్రన్స్ సీన్స్ లో కావచ్చు, నడిపే విధానం కావచ్చు, సీన్స్ లో కావచ్చు, ఫస్ట్ హాఫ్ అంతా నిజంగా బోరింగ్ అని అనిపించింది. నాకైతే పెద్ద ఇంపాక్ట్ లేదు ఫస్ట్ హాఫ్. నిజంగా ఎప్పుడు ఇంటర్వెల్ వద్దని వెయిట్ చేసి నిజంగా చెప్తున్నాను. బట్ సూర్య గారి యాక్టింగ్ కాదు, యాక్టింగ్ నై చాలా అంటే చాలా కష్టపడారండి సినిమా కోసం. బాబీడల్ గారు కానీ ఆ లుక్ లో కానీ గెటప్ లో కానీ, ఆయన గెటప్ అయితే సూపర్. ఇంకా కొకడల్ ఫైట్ అని చెప్పేసి ఒక ఫైట్, ఒక చిన్న యాక్షన్ పార్ట్ ఉంటుంది, అదైతే నిజంగా చెప్తున్నాను ఎందుకు బెటర్ అనిపించింది. చాలా అతిగా ఉందన్నమాట. అంటే మన నమ్మశక్యంగా చాలా ఓవర్గా అనిపించింది. ఇంకా జయబాలయానికి వచ్చి అనమాట అక్కడ. నాకైతే అసలు బాగాలేదన్న సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్, లాస్ట్ 40 నిమిషాలు అయితే ఓకే అనిపించింది, అందుకనే యావరేజ్ అంటున్నాను. ఇంకా డిఎస్పీ గారి కోసం పచ్చంగా చెప్పుకోవాలి ఇందులో. ఇంతగా సూర్యనే కాదు, శివ కాదు హీరో. సినిమాకి మాత్రం కేవలం డిఎస్పీ మాత్రం హీరో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగా కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ నిజంగా గూస్ బంప్స్ రప్పించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ గూస్ బంప్స్ వాళ్ళు చాలా మేము 2.5 గంటల సేపు ఎంజాయ్ చేసాం సినిమాని. బట్ సినిమా వరకు చూసుకుంటే లాస్ట్ 40 నిమిషాలు మాత్రమే బాగుంది. మరి సూర్య గారు ఎలా యాక్సెప్ట్ చేశారో నాకు అర్థం కాలేదు. ఇంటర్వ్యూలో 2000 కోట్లు అంటున్నారు, కనీసం 500 కోట్లు వస్తే కూడా చెప్పలేదు సినిమాకి. బట్ సూర్య ఉన్న స్టార్ ఇమేజ్ వల్ల తమిళ్లో కొద్ది గొప్ప ఆడొచ్చామో కానీ తెలుగులో అయితే ఖచ్చితంగా అది కొట్టిపోయే సినిమా అన్న. జస్ట్ యావరేజ్ మూవీ అంతే. తెలుగు వాళ్ళకి అసలు నచ్చదు అన్నమాట సినిమా ఇది. బట్ ఫస్ట్ హాఫ్ నిజంగానే బోరింగ్ అని అసలు బాగాలేదు సినిమా అయితే. నాకు లాస్ట్ 40 నిమిషాల కోసం మాత్రమే సినిమాకి వెళ్ళినట్టు అనిపించింది అనమాట నాకు. అంటే సూర్య గారు అయితే సూపర్ అని అంటే చాలా బాగా చేశారు సూర్య గారు. యాక్టింగ్ కానీ, ఆ గెటప్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ అంతా కూడా ఆయన ఒక మేకోర్, ఆయన కొత్త సూర్యని అయితే చూపించారు. స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ సీన్స్ కూడా, సీన్స్ సరిగ్గా లేవు సినిమాలు. రాసుకోవడం కూడా చాలా బోరింగ్ రాసుకున్నారు. ఇంకోటి ఏంటంటే డబ్బింగ్ కూడా కొంచెం అటు ఇటుగానే ఉందని ఎప్పుడు కూడా మనకి డబ్బింగ్ బాగుంటే మనకి కూడా చూడబోతుంది. ఆ సూర్య గారు చెప్పిన కొంచెం లైట్ గా డైలాగ్ డైలాగ్ అర్థమయ్యే కాదు, చాలా డబ్బింగ్ అయితే కొంచెం క్వాలిటీ ఉందన్న. ఇంకోటి ఏంటంటే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బోరింగ్ గా రాసుకున్నారు అనమాట. అంటే ఎప్పుడు ఇంటర్వెల్ వద్దురా ఆ బాబోయ్ అనిపించే విధంగా ఉంది. వాళ్ళు లాస్ట్ 40 నిమిషాలు మాత్రం చాలా వర్క్ చేశారు. అందులో కోతైన ఫస్ట్ హాఫ్ లో పెట్టుంటే కనీసం హిట్ అయినా సరే చెప్పుకుంది సినిమాని. బట్ చాలా కష్టపడ్డారు. బట్ ఉపయోగం ఏముంది, ఎంత బడ్జెట్ పెట్టినా నిర్మాతను మాత్రం నిజంగా ముంచేశారని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్తున్నా, అదొక కథ చెప్తున్నాను. లాస్ట్ 40 నిమిషాలు ఆ కార్తీక్ గారు వచ్చిన లాస్ట్ 5 మినిట్స్ బాగుంటుంది అన్న సినిమా. మళ్ళీ 2 కూడా ఉందన్నారు. నాకు తెలిసి ఇలాగే కానీ 2 కూడా ఉంటే మొత్తానికి ఇంకా శివ గారిని ఇంకా డైరెక్ట్లోకి రావాలి. మనకి తెలుగులో మేయర్ రమేష్ గారు చూస్తాను. నాకు అది ఆ టాక్ ఉంది. నా రివ్యూస్ చూసి చాలా మంది మూవీకి వెళ్ళి చెప్తారనమాట, రివ్యూ చాలా బాగా చెప్పావు, కరెక్ట్ చెప్పావు. ఏంటంటే ఏ మూవీ అని అందరు టాప్ ఉంది, యావరేజ్ ఉంది కాదు, మూవీ ఎలా ఉందో అది మాత్రం చెప్తాను. నేను నా ప్రకారం చెప్పాలంటే మూవీ బాగుంది. లిటిల్ బిట్ డ్రాగ్ ఉందనమాట. డ్రాగ్ ఏంటంటే కొంచెం పాతకి 100 years బ్యాక్, మళ్ళీ ఇప్పుడు చెప్పాలంటే కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది. కానీ ఎండింగ్ ఎలా చేస్తాడు అనుకున్నాను. ఎండింగ్ క్లైమాక్స్ చాలా బాగా చేశాడు. శివ డైరెక్టర్ అంట, తన మూవీస్ నాకు తెలియదు, బట్ ఈ ఫస్ట్ మూవీ అనుకుంటా. చాలా బాగుంది డైరెక్షన్, బీజిఎం బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఓవరాల్ యాక్టింగ్ 1 man షో. సూర్య ఆల్వేస్ సూపర్. అండ్ బాబీ డయల్ గురించి చెప్పాలంటే మనం యానిమల్లో చూసాం కదా తన యాక్టింగ్. యానిమల్ వైల్డ్ యానిమల్ లాగా ఉంటాడు. దీంట్లో ఆ మూవీకి ఉన్న ప్రిఫరెన్స్ ఇందులో లేదు. ఎందుకంటే తనకంటే మించి వైల్డ్ యానిమల్ లాగా సూర్యనే ఉండనమాట. చాలా బాగా చేశాడు సూర్య. ఫస్ట్ అంటే సూర్య చెప్పాలంటే స్టార్టింగ్ లోనేమో సూర్య లవర్ బాయ్ లాగా చూపించాడు అనమాట. సెకండ్ యాంగిల్ లో మొత్తం సెకండ్ హాఫ్ నుంచి మొత్తము పాత షేడ్ ఉంటుంది. చాలా బాగుంది మూవీ. హీరోయిన్ యాక్టింగ్ ఎక్కువ రోల్ లేదు తనకి, కానీ ఉన్న యాక్టింగ్ మాత్రం బాగానే చేసింది. చాలా చిన్న రోల్ హీరోయిన్. యాక్చువల్ మూవీ స్టోరీకి చూస్తే హీరోయిన్ కాన్సెప్ట్ ఎక్కువ లేదు, బట్ ఏంటంటే మూవీలో హీరోయిన్ ఉండాలని పెట్టింది అనమాట, అంతే. ల్యాగ్ ఉంది, డెఫినెట్లీ ల్యాగ్ ఉంది. అండ్ ఆబ్వియస్లీ మీరు ఆలోచించండి, 2 parts అనేది తీయాలంటే లిటిల్ బిట్ ల్యాగ్ ఉంటుంది కదా మూవీ, డెఫినెట్లీ. బట్ ల్యాగ్ ఉన్నా సరే అప్పుడప్పుడు సూర్య యాక్టింగ్ కి, సూర్య స్టిల్స్ కి సూర్య చాలా బాగుంది. ఇంకోటి లాస్ట్ ఫైట్ లో అనమాట, లాస్ట్ ఫైట్ లో చూస్తే సూర్య మనకి ఆయన బాడీ అనేది చూపిస్తాడు. ఆయన 7th Sense సినిమా వచ్చింది కదా, అందులో ఎలా ఉన్నాడు ఇప్పటికల్లా ఉన్నాడు. అంత ఏజ్ అవుతుంది కానీ ఆయన అలా ఫిట్నెస్. ఆయన సూర్య యాక్టింగ్ టూ మచ్. ఎవరిది? కార్తీక్ ఎంట్రీ అది మూవీకే డిఫరెంట్ అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము విక్రమ్ లో చూసామా, విక్రమ్ లో సూర్య ఎంట్రీ ఎలా ఉంటుంది, టాప్ లేదా? అలాగే కార్తీక్ ఎంట్రీ అలాగే ఎంట్రీ ఇచ్చాడు లాస్ట్ లో. అదే సస్పెన్స్ అనమాట. నెక్స్ట్ మూవీకి అది అడిషన్. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 2 ఓవరాల్ అవుట్ ఆఫ్ 5 4 అనమాట. కొంచెం హాయిగా ఉంటుందని చెప్పి పని చేసుకుని వచ్చాను, లోపల కూర్చొని సరదాగా కళ్ళ పెట్టుకుని పడుకుందాం అనేసరికి మొత్తం ఏం లేదు పోయా, సినిమా లేపేసింది నన్ను. ఇదిగో ఆ హీరోయిన్ ఉంది దేశ అయితే మొత్తం చూపిస్తానే ఉంటుంది సినిమా అంతానే. ఇదిగో మరి మొత్తం అయితే సూర్యాబాయ్ అయితే మొత్తం 1 man షో చేసాడు. అలా ఇలా లేదు. ఇక ఒక డైలాగ్ ఉంటుంది భయ్యా, పోరని, అది ఎట్టుకుంటే గూస్ బాంబ్సే మామూలుగా ఉండదు. ఖచ్చితంగా ఇదైతే ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మనిషిలో ఉన్నటువంటి మొత్తం బయటికి తీసి మరీ లాగాడు. 1 man షో చేసాడు సూర్యాబాయ్.
ఖచ్చితంగా సినిమా చూడండి, రండి థియేటర్స్కి రండి. సూర్యబాయ్ కంగువ మామూలుగా లేదు భయ్య, కుమ్మేసింది. ఖచ్చితంగా రండి, థియేటర్లు రండి, ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. మరి వాళ్ళు వచ్చి ఈ సినిమా చూయారంటే మనసుకోసం ఇంట్లో వచ్చా ఇట్టే వచ్చేద్దామండి. ఉంటానండి. హాయ్. ప్లస్ ఏంటి? ప్లస్ ఏం లేదు భయ్య, అది అంతా హైలైట్, ఒక కాన్సెప్ట్ వైజ్ లాగాడు అనమాట. దాంతోపాటు కార్తీ లాస్ట్ ఎంట్రీ మామూలుగా లేదనమాట. బాబీ డియోలో మామూలుగా లేదు, ఆయన ఎంట్రీ ఒక రేంజ్ లో ఉంటది అనమాట. సో చాలా బాగుంది సినిమా, లాస్ట్ లో మటుకు బాగుంటది భయ్య. పార్ట్ 2 ఖచ్చితంగా ఉంది, పార్ట్ 2 ఇంకా పిచ్చ తెగుతుందని మనసారి ఆశిస్తున్నాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ. బాగా లౌడ్ అనిపించింది, చాలా లౌడ్, అసలు చెవులు పోయేంత అనిపించింది. ఏంట్రా బాబు ఇంత సాగొడుతున్నాడు అనే లెవెల్లో వచ్చింది బీజం అయితే. ఏ మూవీ చూసారన్న? కంగువా అన్న ఎలా ఉంది కంగువా? యావరేజ్ అన్న, మరి అంత ఇదైతే లేదు. అంటే ఎక్కడ మీకు నచ్చలేదు? బీజిఎం చాలా లౌడ్ ఉంది, చాలా చిరాకు పెట్టించాడు. అసలు ఎందుకు వచ్చారా బాబు, బయటకి ఎప్పుడు వెళ్ళిపోతాం అన్న లెవెల్లో బీజిఎం పెట్టాడు. అది చాలా లౌడ్గా అనిపించింది. స్టోరీ కూడా మొత్తం కంప్లీట్గా ప్రెడిక్టబుల్ ఉంది, నెరేషన్ ప్రెడిక్టబుల్ ఉంది. ఎక్కడ అంత హై మూమెంట్ సీన్స్ కానీ అలా ఏం లేదు. మొత్తం సూర్య వన్ మ్యాన్ షో మొత్తం చేశాడు, కంప్లీట్ A to Z మొత్తం వన్ మ్యాన్ షో అంతే. ఎక్కడ లాగ్ అనిపించిందా మూవీ? బీజిఎం కూడా ఇది బాగుంది కానీ కాకపోతే అసలు భరించలేం. ఇది ఇక్కడైతే భరించచ్చు కానీ బయట వేరే థియేటర్లో చూస్తే మాత్రం చెవులు పోతాయి. హీరోయిన్ యాక్టింగ్ కానీ తన ఎక్స్పోజింగ్ కానీ ఎలా అనిపించింది? స్టార్టింగ్ ఒక 15-20 మినిట్స్ ఉంటుంది, అది ఒక క్రింజ్ యాక్టింగ్. సో దాని గురించి నేను తక్కువ మాట్లాడుకుని అంత మంచిది. వీళ్ళేదో 2 కోట్లు పెట్టి కొడతామని చెప్పారు కానీ ఓ మగధీర స్టోరీ, ఓ బాహుబలి స్టోరీ, ఒక స్ట్రేంజర్ థింగ్స్, వీటిని లేపేసి మంచి ఒక సినిమా తీశారు. సో ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారన్న అవుట్ ఆఫ్ 5? రేటింగ్ అనేది ఓ 2.5 వచ్చాను. థ్యాంక్ యూ. ఇప్పుడే కంగవా సినిమా చూశాను, చాలా బాగుంది, సూపర్. సూర్య సార్ యాక్టింగ్ మాత్రం సూపర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మన విలన్ యాక్టింగ్ సూపర్ ఉంది, మైండ్ బ్లోయింగ్. సాంగ్స్ చాలా బాగున్నాయి, కొంచెం కామెడీ ఉంటుంది, చాలా బాగుంది. దిశా పట్టణ యాక్టింగ్, మన DSP మాత్రం సాంగ్ మాత్రం ఇచ్చి పడినాడు, సూపర్, మైండ్ బ్లోయింగ్ సినిమా. సో అంటే మీకు ఎక్కడ లాగ్ అనిపించింది? ల్యాగ్ అంతా అనిపించలేదు, వన్ టైం వాచ్, ఒకసారి చూడొచ్చు సినిమా, బాగుంది సినిమా. సో ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5? 4-5. బాబీ యాక్టింగ్ ఎలా ఉంది? బాబుదేవ్ యాక్టింగ్ బాగుంది, ఫైటింగ్ సీన్స్ చాలా బాగున్నాయి, గ్రాఫిక్స్ మాత్రం వేరే లెవెల్. హాలీవుడ్ సినిమాలు చూసే అవసరం లేదు, దానికన్నా వేరే లెవెల్ ఉన్నాయి మన తీసే సినిమాలు, వేరే లెవెల్, మైండ్ బ్లోయింగ్. పార్ట్ 2 కూడా వస్తుంది. ఇంటర్వ్యూలో ఒక ట్విస్ట్ ఉంటుంది, మామూలుగా ఉండదు, వేరే లెవెల్. మళ్ళీ ఎండింగ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది కూడా వేరే లెవెల్. పార్ట్ 2 వస్తుంది, అందులో విలన్ మాత్రం వాళ్ళ తమ్ముడే, కార్తిక్. చాలా బాగుంది, ఈ స్పాయిలర్ అవుతుంది ఇంకా చెప్పాను, చాలా బాగుంది సినిమా. ఎలా ఉంది కంగువా? మేడం కంగువా చెప్తున్నా కదా, ఆది జ్వాల అనంత జ్వాల నెత్తి గోక్కోవాలి, అంత బాగుంది నిజంగా సినిమా అయితే. మ్యూజిక్ అంటే చాలా బాగుంది. DSP గారు మంచి క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చినారు. సూర్య గారు అయితే నిజంగా చెప్తున్నా, వన్ మ్యాన్ షో, ఏ క్యారెక్టర్లోనైనా ఈజీగా మెల్ట్ అయిపోతారు. హీరోయిన్ గురించి చెప్పాలంటే దిశ నిన్ను చూస్తే ఎక్కుతుంది నష, అంత బాగుంది మూవీ అయితే. నాకైతే ఇది ఒక కొత్త స్టోరీ మేడం. పబ్లిక్లోకి వెళ్ళాలంటే మనము ఫాస్ట్గా చూపిస్తే కనుక స్టోరీ అనేది అర్థం కాదు. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి స్టోరీ చాలా క్లారిటీ ఉంటుంది స్టోరీలో మేడం. చాలా బాగుంది. క్రొకడైల్ ఫైట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఇంతకుముందు మనం ఏ ఫిలింలో కూడా, ఇప్పుడు వాటర్లో ఉన్న క్రొకడైల్ ఎటువంటి యానిమల్ అయినా చంపేస్తుంది, అంత పవరు. దాన్ని సూర్య చంపేసిందంటే ఎంత పవర్ సూర్య అర్థం చేసుకోవాలి. ఇంకా అవును మేడం, సూర్య చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. చాలా ఫిట్నెస్ కానీ, స్టైల్ కానీ, యాక్టింగ్ కానీ చాలా న్యాచురల్గా ఉంటుంది. కార్తిక్ ఎంట్రీ క్లైమాక్స్లో కిక్ ఇచ్చి కుమ్మేశాడు అంతే. బాబీ డియోల్ గారు విలన్కి ఎంతవరకు చేయాలో అంతవరకు చేసినారు. ఓవరాల్గా చూస్తే కనుక సూర్యనే టాప్లో ఉంటాడు పర్ఫార్మెన్స్ విషయంలో. అవును, మరో యానిమల్ రేంజ్లో నిజంగా ఖచ్చితంగా మూవీ బీట్ చేస్తుంది యానిమల్ని మాత్రం పర్ఫార్మెన్స్ విషయంలో. DSP అంటే నిజంగా చెప్తున్నా, మంచి మ్యూజిక్ అంటే మంచి క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చినాడు. రేటింగ్ 5 out of 5 రేటింగ్.